ఎలక్షన్ల పేరు మీద ఏపీ పాలిటిక్స్ లో లేచిన పంచాదులన్నిటికీ దాదాపు పడదపడ్డది కానీ మెగా వర్సెస్ అల్లు లొల్లికి మాత్రం ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. ఇప్పట్ల పడేటట్టు కూడా లేదు. అప్పటిదప్పట్లనే అంత అయిపోయింది, ఏం లేదిగా అన్నట్టుగా అనొస్తుంది. మళ్ళా వారం లోపట్నే వార్షాల ఇద్దరు ఫ్యాన్స్ నడుమ సోషల్ మీడియాలో కొట్లాటలకు టైటిల్స్ పడతాయి. ఇక నిన్న బన్నీ చేసిన కామెంట్లతోని ఈ పంచాదికి మళ్ళా లేచింది ఇట్లా. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ తరపున ప్రచారం చేసిన కానుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద తగ్గేదేలే అనుకుంటా బగ్గా హాట్ పోస్టులు ఘాటు కామెంట్లతోని మెగా ఫ్యాన్స్ అరుచుకుంటున్న ముచ్చట తెలిసిందే. పవన్ కి ప్రచారం చేయకుండా పడని పక్క పార్టీ లీడర్ కు ఓట్లేమని ఎట్లా చెప్తావు అనుకుంటా అలా ఇంటోళ్ళు పల్లెత్తు మాటనకున్నా గానీ డై హార్డ్ ఫ్యాన్సే కొంచెం హార్డ్ ట్వీట్లు వేస్తున్నారు. ఆ భయానికే ఏడా సినిమాకి నెగిటివిటీతో నెత్తినొప్పి లేస్తుందో అని పుష్ప2 కూడా వాయిదేసుకున్నారని కూడా వచ్చింది. జర్ర నొద్దులు అయితే అంత మంచిగా అవుతుంది. మళ్ళా మెగా అల్లు ఫ్యామిలీ సంక్రాంతి సినిమా పాటలకు ఫ్యామిలీ వీడియోలతో రీల్స్ చేస్తారు కావచ్చు అనుకుంటే నిన్న ఓ సినిమా ఈవెంట్ లో బన్నీ మాట్లాడిన కామెంట్లు మళ్ళా కొత్త కొట్లాట కొబ్బరికాయలు కొట్టినాయి. ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తబిత గారు, ఇంకా మీరు ఆ మాట అనిన తర్వాత, ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా, అది మీ అందరికి తెలిసిందే. ఇగో ఈ మాటలనే వరకలా కావాలనే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుంటేనే నా దోస్తుల కోసం పోతా, నాకు నచ్చితే పోతా అని మాట్లాడిన అనుకుంటా కామెంట్ చేస్తారు. ఇక ఆడికి బన్నీ పేరు పెట్టలే, ఇవ్వలేమనలే గానీ మరి నిజంగానే అల్లు అర్జున్ ఆ ఉద్దేశంతో అన్నడో లేదో కూడా తెలియదు. కానీ పవన్ ఫ్యాన్స్ అయితే పర్సనల్ గా తీసుకొని గట్టిగా నడుచుకుంటారు. ఇప్పటికే సినిమా వాయిదేసుకునే దానికి వచ్చింది కథ. అయినా ఆకుంటా ఇంకా ఇట్లనే మాట్లాడితే ఊకునే తందుకు మేము ఫ్లవర్లు అనుకుంటున్నాడా, ఫైరు అనుకుంటా ట్వీట్లు వేస్తున్నారు. కానీ కథ చూస్తుంటే మెగా ఫ్యామిలీకేలో అల్లు ఫ్యామిలీకేలో ఎవరో ఒకరు వచ్చి అసలు ముచ్చట ఇది అని క్లారిటీగా చెప్తే గానీ ఆగం పంచాయతీకి శుభం కాటు వారి తట్లేదు పోరి.